VS99 న్యూస్ కి స్వాగతం. నిన్న కొండపాక మండలంలోని కమ్మంపల్లి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మూర్ఖత్వపు ఆలోచనలతో అధికార బలంతో రెవెన్యూ సిబ్బందిని పోలీస్ సిబ్బందిని అడ్డుపెట్టుకుని అక్రమంగా అన్యాయంగా నిరుపేద 19 కుటుంబాల సభ్యులను రోడ్డున పడవేసి ఇళ్లలో ఉన్న సామాన్లను సైతం పేదవారిని చూడకుండా బయట పడవేసిన ఇళ్లకు తాళాలు వేసి సీజ్ చేసిన ఘటన కమ్మంపల్లి గ్రామంలో జరిగింది. విషయం తెలుసుకున్న గజ్వేల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఈ రోజు కమ్మంపల్లి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల ఇళ్లను పరిశీలించారు. అనంతరం లబ్ధిదారులతో మాట్లాడుతూ వారి బాధలను విన్నారు. లబ్ధిదారులకు ధైర్యాన్ని చెప్పడం జరిగింది. సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ గతంలోని కేసీఆర్ ప్రభుత్వం కమ్మంపల్లి గ్రామంలో 60 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలను చేపట్టి దాదాపు 41 ఇండ్లను నిరుపేద వారికి కేటాయించడం జరిగిందన్నారు. ఎన్నికలు సమీపించిన క్రమంలో ఎన్నికల కోడ్ రావడంతో మిగిలిన 19 ఇండ్లను కూడా లబ్ధిదారులను ఆ ఇండ్లకు పంపించడం జరిగిందన్నారు. 19 డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో ఉన్న ప్రజల నిరుపేదలు అన్నారు. వారికి ఎలాంటి ఆస్తుపాస్తులు కూడా లేవన్నారు. అందులో ఆమె పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. నిన్న అధికారులు చేసిన పరాకాష్ఠ చర్యలకు కొండాపురం పద్మ అనే మహిళ సొమ్మసిల్లి అక్కడే పడిపోయిందన్నారు. అడ్డమన కుర్రే ఇంకా మోరి మలేషియా సార్ లేకముందు కూడా ఇంటి వాళ్ళు లేకముందు కూడా అన్ని కోసేసి తీసేసి ఎల్లుండి పొద్దున మీరు పెట్టుకొని నేను వస్తాను. ఎల్లుండి పొద్దున వచ్చి వీళ్ళు దేవుళ్ళ ఫోటోలు తీసే వీళ్ళందరినీ వస్తే మరి రేపు కాదు ఎల్లుండి పెట్టుంది. ఎల్లుండి పొద్దున టెంట్ వేసుకుంటున్నాం ఎంఆర్ఓ ఆఫీస్ మాట. యాక్చువల్గా వీళ్ళంతా పేదోళ్ళే. వాళ్ళకి వెరిఫై చేసుకుని కావాలంటే సర్టిఫికేట్ ఇవ్వాలి, కానీ ఎందుకు కాల్ చేయించాడు దుర్మార్గం కదా. కాదమ్మా ఇంట్లో ఉండబట్టి అరే సార్ చెప్పినాక అందరూ ఉండమని చెప్పినాం కదా. ఇంట్లో వాడు ఉన్నాడా ఈ 19 నెలలు? అందరూ ఉన్నారు కానీ డబ్బు ఏమో ఎవరు పోయి కట్ చేసిరో ఈ ఊరు వాళ్ళకి పోయి కట్ చేసిరంట. నీకు కూడా ఇవ్వాలి, నీకు కూడా రావాలి. నీవు హ్యాండిక్యాప్ ఉన్నావు కదా. అమ్మాయి కూడా మాట్లాడి అటుపడే అంత ప్రాబ్లం అన్నా ఈయనకి ఫోన్కి జర తాళం తిప్పితే ఆయన ఉంటాడు అన్న. ఏం లేదన్న పద్మ కదా. ఇంటి పేరు ఏంది? దుర్గానా 19 అవునట పొద్దు నుంచి వీళ్ళదే ఒక స్టోరీ పెడదామని ఎంక్వైరీ చేస్తున్నాం. ఆమె గాడ్